హలో అండ్ వెల్కమ్ టు మోడర్న్ టీచర్. తాలిబాన్ ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు. ఆఫ్ఘనిస్తాన్ ఐపీఎల్ ఉన్నప్పుడు మాత్రమే గుర్తొచ్చే కంట్రీ. ఈ వీడియోలో తాలిబాన్ ఎవరు, ఎలా ఫామ్ అయ్యారు, యుఎస్ఏకి తాలిబాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఉన్న సంబంధం ఏంటి, పాకిస్తాన్ రోల్ ఏంటి తాలిబాన్ ఫామ్ అవ్వడంలో, అండ్ ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి ఉన్న రిలేషన్స్ గురించి తెలుసుకుందాం. యుఎస్ఏ వర్సెస్ యుఎస్ఎస్ఆర్. 1945లో సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయింది. వార్ తర్వాత టూ కంట్రీస్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్గా ఎమర్జ్ అయ్యాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, ప్రెజెంట్ డే రష్యా. అప్పుడు వేరే కంట్రీస్తో కలిపి ఉండేదన్నమాట. ఈ టూ కంట్రీస్కి కంప్లీట్ ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది. యుఎస్ఏ క్యాపిటలిజంని ఫాలో అవుతుంది, అంటే కంట్రీ ఎకానమీ అంతా ప్రైవేట్ ఓనర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఎన్ని క్యాపిటలిస్టిక్ కంట్రీస్ ఉంటే యుఎస్ఏకి అంత మంచిది. అందుకే యుఎస్ఏ క్యాపిటలిజంని స్ప్రెడ్ చేసేది. యుఎస్ఎస్ఆర్ సోషలిజంని ఫాలో అయ్యేది, అంటే కంట్రీ ఎకానమీ అంతా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. క్యాపిటలిజంకి అగైనెస్ట్ గా యుఎస్ఎస్ఆర్ దాని ఐడియాలజీని స్ప్రెడ్ చేసేది. అలాగే ఈ టూ కంట్రీస్ కి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయ్యింది. డైరెక్ట్ గా ఎప్పుడు యుద్ధం చేసుకోకపోయినా వేరే కంట్రీస్ ని యూజ్ చేసుకుని పగ తీర్చుకునేవారు అనమాట. సోవియట్ ఆఫ్ఘాన్ వార్. ఆఫ్ఘనిస్తాన్ అప్పటి సోవియట్ యూనియన్ కి బార్డర్ లో ఉండేది. అక్కడ ఉన్న పీపుల్ మీద సోషలిజం ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. స్లోగా యుఎస్ఎస్ఆర్ ఆఫ్ఘాన్ని ఆక్యుపై చేయడం స్టార్ట్ చేసిందనమాట. యుఎస్ఏకి ఈ యాక్ట్ ఏ మాత్రం నచ్చలేదు. ఎలాగైనా సోవియట్ యూనియన్ని ఆపాలని అనుకుంది. కానీ యుఎస్ఏ ఏమీ ఆఫ్ఘనిస్తాన్ పక్కన లేదు. యుఎస్ఎస్ఆర్ని ఆఫ్ఘనిస్తాన్లోకి ఎంటర్ అవ్వకుండా ఆపడానికి ఒక మీడియేటర్ కావాలి. అప్పుడు వచ్చింది పాకిస్తాన్ సీన్లోకి. ఆల్రెడీ పాకిస్తాన్లో ఆల్ ఖైదా అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. ఈ ఆర్గనైజేషన్ మెయిన్ టార్గెట్ ఇండియా. యుఎస్ఏ ఆల్ ఖైదాకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్కి అగైనెస్ట్గా ఉన్న కమ్యూనిటీస్కి వార్ ట్రైనింగ్ ఇమ్మంది. దానికి అవసరమైన మనీ అండ్ వెపన్స్ని యుఎస్ఏ సప్లై చేసింది. ఈ ట్రైనింగ్ అంతా జరిగింది ఆల్ ఖైదా లీడర్ ఒసామా బిన్ లాడెన్ అండర్లో. ఈ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళని ముజాహిదీన్ అంటారు. రైజ్ ఆఫ్ తాలిబాన్. ఈ ముజాహిదీన్స్ పవర్ రోజు రోజుకి పెరగడం స్టార్ట్ అయింది. 1994 కల్లా 90% ఆఫ్ఘనిస్తాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. అండ్ వాళ్ళ ఆర్గనైజేషన్ కి తాలిబాన్ అనే పేరు పెట్టారు. యుఎస్ఏ పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్. యుఎస్ఏ పాకిస్తాన్ని ఒక అవసరం కోసం యూజ్ చేసుకుందంతే. ఒక టెర్రర్ స్పాన్సర్ స్టేట్ అయిన పాక్ అంటే యుఎస్ఏకి ఇష్టం లేదు. అండ్ పాకిస్తాన్కి యుఎస్ఏ అంటే అంత ఎఫెక్షన్ కూడా ఏమీ లేదు. కట్ చేస్తే 11 సెప్టెంబర్ 2001 పాకిస్తాన్కి సంబంధించిన ఆల్ ఖైదా 4 యుఎస్ ఏరోప్లేన్స్ని హైజాక్ చేసింది. 2 ఏరోప్లేన్స్తో న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ టవర్ సెంటర్ని క్రాష్ చేశారు. ఒక ప్లేన్తో యుఎస్ మిలిటరీ ఆఫీస్ అయిన పెంటగాన్ని అటాక్ చేశారు. ఇంకో ప్లేన్తో వైట్ హౌస్, అదే ప్రెసిడెంట్స్ రెసిడెన్స్ని అటాక్ చేయబోయారు. కానీ యుఎస్ మిలిటరీ దాన్ని బ్లాస్ట్ చేసింది. ఈ 9/11 అటాక్స్లో నియర్లీ 3,000 మెంబర్స్ చనిపోయారు. కొన్ని వేల మంది ఇంజూర్ అయ్యారు. ఈ అటాక్కి మాస్టర్ మైండ్ ఒసామా బిన్ లాడెన్. ఎస్, సేమ్ ఒసామా బిన్ లాడెన్. ఎవరికైతే యుఎస్ఏ మనీ అండ్ వెపన్స్ ఇచ్చి తాలిబాన్ని తయారు చేయించిందో అదే ఒసామా బిన్ లాడెన్. అంటారుగా, ఫీడ్ ఏ స్నేక్, ప్రే ఫర్ ఏ స్నేక్, డూ ఫ్రెండ్షిప్ విత్ ఏ స్నేక్, నో మ్యాటర్, ఇన్ ది ఎండ్ హీ విల్ బైట్ యూ. అదే రోజు జార్జ్ బుష్ వార్ ఆన్ టెర్రర్ని డిక్లేర్ చేశారు. వరల్డ్లో ఉన్న ప్రతి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని వైప్అవుట్ చేస్తామని. యుఎస్ గ్లోబల్ వార్ ఆన్ టెర్రర్. యుఎస్ దాని మిలిటరీని చాలా కంట్రీస్కి పంపింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్కి కూడా పంపింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అన్జస్ట్ రూల్లో ఉంది. మోరోవర్ బిన్ లాడెన్ ఆఫ్ఘాన్లో ఉన్నాడు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి యుఎస్ఏ దగ్గర. బట్ ఆఫ్ఘాన్ దానికి ఒప్పుకోలేదు. యుఎస్ఏ దాని ఫోర్సెస్ని యూజ్ చేసి తాలిబాన్ నుంచి పవర్ లాక్కుని డెమోక్రసీని ఎస్టాబ్లిష్ చేసింది. కానీ తాలిబాన్ని కంట్రోల్ చేయలేకపోయింది. ఆఫ్ఘాన్ వార్ నెంబర్స్. యుఎస్ఏ ఇప్పటి వరకు ఆఫ్ఘాన్ వార్లో $2.26 ట్రిలియన్ ఖర్చు పెట్టింది. ఈ మనీని ఒక కంట్రీకి ఇస్తే అది 8th రిచెస్ట్ కంట్రీ అవుతుంది. మోర్ దాన్ 2,000 యుఎస్ సోల్జర్స్ ఈ వార్లో చనిపోయారు. నియర్లీ 70,000 ఆఫ్ఘాన్ సోల్జర్స్ చనిపోయారు. 47,000 సివిలియన్స్ కూడా చనిపోయారు. యుఎస్ సిటిజన్స్కి గవర్నమెంట్ మీద డిసాటిస్ఫాక్షన్ పెరిగింది. మన బిడ్డలు ఎందుకు వేరే కంట్రీ కోసం ప్రాణాలు వదిలేయాలి అని. యుఎస్ తాలిబాన్ పీస్ అగ్రిమెంట్. 2020లో ట్రంప్ ప్రెసిడెన్సీ టైంలో తాలిబాన్తో పీస్ డీల్ చేయించాడు. ఓపెన్గా తాలిబాన్కి ఆఫ్ఘనిస్తాన్ ఇచ్చేశాడు. తర్వాత వచ్చిన జో బైడెన్ కూడా ఈ డీల్ని యాక్సెప్ట్ చేశాడు. అండ్ 11 సెప్టెంబర్ కల్లా యుఎస్ ట్రూప్స్ మొత్తాన్ని ఆఫ్ఘాన్ నుంచి వెనక్కి తీసుకుంటామని చెప్పాడు. ఇండియా ఆఫ్ఘనిస్తాన్. ఇండియా ఎప్పుడు తాలిబాన్ని లీగల్ గవర్నమెంట్గా యాక్సెప్ట్ చేయలేదు. కానీ డెమోక్రటిక్ ఆఫ్ఘనిస్తాన్కి మటుకు చాలా హెల్ప్ చేసింది. ఆఫ్ఘాన్ పార్లమెంట్ని ఇండియా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చింది. అందులో ఒక బ్లాక్కి అటల్ బిహారీ వాజ్పేయి పేరు కూడా ఉంది. సాల్మా డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేసింది. ఇది ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ డ్యామ్. ఎన్నో హాస్పిటల్స్, స్కూల్స్ అండ్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. కానీ ఇప్పుడు తాలిబాన్తో మన రిలేషన్ ఎలా ఉండబోతుందో ఎవరికి తెలియదు. లెట్స్ ప్రే ఫర్ ది బెస్ట్ ఆఫ్ దోస్ 4 crore innocent brothers and sisters. If you like this video, please share and subscribe and leave your feedback in the comment section. Please don't forget to subscribe. Signing off, your modern teacher.